విద్యుత్ ఎంప్లాయీస్ నాయకులకి నా యొక్క నమస్కారం. దయచేసి పెన్షనర్స్కైనా సరే మీరు బకాయిలు ఉన్నటువంటి ఎరియర్స్, డిఏ ఎరియర్సు, తర్వాత పే రివిజన్ ఎరియర్సు ఒక్కసారిగా ఇచ్చినట్టయితే పెన్షనర్స్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే అనారోగ్యంతో బాధపడే వాళ్ళమే చాలామంది ఉన్నారు. ఇచ్చిన పెన్షను చాలటం లేదు, ఎందుకంటే హాస్పిటల్కే సరిపోతున్నది, మందులకి హాస్పిటల్కి తిరగడానికి సరిపోతున్నది. అప్పుల పాలు అవుతున్నాం, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి వేరే విధంగా అనుకోకుండా అన్ని యూనియన్ల వారు కలిసి పెన్షనర్స్కైనా సరే ముందుగా ఆ ఎరియర్స్ని ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగస్తులకైతే జీతం ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, వాళ్ళకి టీఏలు డిఏలు అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఇవ్వద్దని కాదు, వాళ్ళకి కూడా ఇచ్చేయాలి. వాళ్ళు కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత జీతం వచ్చినా సరే ఇప్పుడు పరుగెట్టే యుగంలో మందుల కోసము, హాస్పిటల్ కోసము పరుగులు తీసేవాళ్ళు జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ డిఏలు కానీ ఎరియర్స్ కానీ మాకు రావాల్సినది ఏ పైసా కూడా గవర్నమెంట్ వద్ద ఆపుకోకుండా తొందరగా మాకు రిలీజ్ చేస్తారని మీ కాళ్ళకు నమస్కరించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం. ఇంకొక విన్నపం ఏమిటంటే, ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ఎమ్మెల్యేలకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఎంపీలకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, రాజకీయ నాయకులకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, మన ఉద్యోగస్తులకే ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్? దాని గురించి కూడా ఆలోచించండి. యూనియన్ నాయకులారా, మనం అందరం కూడా కష్టపడి పనిచేసి 33 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన తర్వాత మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బునే మనకి పెన్షన్ రూపంలో వస్తుంది. ఆ పెన్షన్కి కూడా ఇన్కమ్ ట్యాక్స్ దేనికి? ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఒక్కసారి పనిచేసినా వాడికి అన్ని ఎరియర్స్ వస్తాయి. పదవిలో ఉండగా అన్నీ అనుభవిస్తాడు, ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. మనకెందుకు ఇన్కమ్ ట్యాక్స్? ఈ ఇన్కమ్ ట్యాక్స్ని తొలగించమని మన యూనియన్లన్నీ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిని, అక్కడ ప్రధానమంత్రిని కూడా అడిగే ఏర్పాట్లు చేస్తారని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. నా పేరు విజయ్ కుమార్, రిటైర్డ్ యూడీసీ, ఏపీఎస్పీడీసీఎల్. నమస్కారం.